Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand Nagara, Gunturlo. Meenakshi Test Tube Baby Center is a place where we speak anything and everything about women. ఈ రోజు నేను వెజినల్ డిశ్చార్జ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇదే కామన్ ప్రాబ్లం. చాలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ డిశ్చార్జ్ అంటే వెజినల్ నుంచి కానీ గర్భసంచి ఓపెనింగ్ దగ్గర నుంచి కానీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ లో నుంచి బయటకు వచ్చే సెక్రీషన్సే. ఇప్పుడు మన కళ్ళలో నీళ్లు వస్తాయి కదా, ఆ లాక్రిమల్ గ్లాండ్ లో నుండి కళ్ళ నీళ్లు వస్తాయి అన్నమాట. అలాగే వెజినా దగ్గర సర్వెక్స్ దగ్గర కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ లో నుంచి వచ్చే డిశ్చార్జ్ నే వైట్ డిశ్చార్జ్ అంటాం. ఈ వైట్ డిశ్చార్జ్ లో ఏముంటాయంటే కొన్ని ఫ్యూ మంచి బ్యాక్టీరియాలు, కొన్ని డెడ్ సెల్స్, గ్లాండ్స్ లో డెడ్ సెల్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్. ఎవరి లేడీకి ప్రతి రోజు అరౌండ్ ఒక స్పూన్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ రావడం అనేది కామన్, రోజు మొత్తం మీద కలిపి. ఈ వైట్ డిశ్చార్జ్ యాక్చువల్లీ ఇట్స్ మంచిది. అదేం చెప్తుందంటే మన గర్భసంచి ఓపెనింగ్, గర్భసంచి సర్వెక్స్ దగ్గర వెజినా బాగా గ్లాండ్స్ పనిచేస్తున్నాయి, అప్పుడే మంచిగా వైట్ డిశ్చార్జ్ వస్తుంది. వైట్ డిశ్చార్జ్ వల్ల ఉపయోగం ఏమిటంటే వెజినా లూబ్రికేషన్ అవుతుంది, క్లీన్ అవుతుంది, మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నాను కదా, లాక్టోబెసిల్లా వెజినాలిస్ అని మంచి బ్యాక్టీరియాలు అక్కడ ఉన్న చిన్నవన్నీ క్లీన్ అవుతుంది, మనకి లూబ్రికేషన్ ఉంటుంది, నీట్ గా ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా అది లూబ్రికేషన్ గా పనిచేస్తుంది. వేరే ఇబ్బందులు రాకుండా స్కిన్ అంతా డ్రై అయిపోయి టేర్ అయిపోయినట్టు అయిపోకుండా లూబ్రికేషన్ వల్ల మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ వైట్ డిశ్చార్జ్ అందరికీ ఒకేలాగా ఉండాలనే రూల్ లేదు. ఇది యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ఏజ్. కొంతమందికి యంగ్ ఏజ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది, మెనోపాజ్ వచ్చేప్పటికీ అది తగ్గిపోతుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ ప్యాటర్న్, మనం చేసే పని బట్టి, మన మెన్స్ట్రువల్ సైకిల్ ని బట్టి కూడా వేరీ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ని బట్టి ఎలా అంటే, పీరియడ్ అయిపోయిన ఫస్ట్ థిన్గా కొంచెం వాటర్ డిశ్చార్జ్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ లో పీరియడ్స్ లో వెళ్ళంగానే అది ఓవులేషన్ టైం దగ్గరకు వస్తాం కదా, అప్పుడు చాలా థిన్ అండ్ స్ట్రెచబుల్ వైట్ డిశ్చార్జ్. ఎంత స్ట్రెచ్ చేయొచ్చు అనమాట, తీగలాగా. ప్లస్ చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. యాక్చువల్లీ ప్యాంటీ లైనర్ కూడా పెట్టుకోవాలేమో, అంత వెట్ అయిపోతుంది. ఎందుకంటే అది ఓవులేషన్ అయినప్పుడు వీర్యం కణాలు దాంట్లో పెనట్రేట్ అయిపోతూ వెళ్ళి ప్రెగ్నెన్సీ రావడానికి, ఎగ్గును కలవడం కోసం అది దేవుడి నేచర్ అనమాట. అది ఓవులేషన్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ ఆఫ్ పీరియడ్స్ అప్పుడు ఏమవుతుందంటే కొంచెం క్వాంటిటీ తగ్గిపోతుంది, కొంచెం ఎల్లోయిష్ గా ఎసిడిక్ నేచర్ వస్తుంది. అప్పుడు అందుకని కొంచెం ఎల్లోయిష్ గా అవుతుంది అనమాట. జస్ట్ ఫోర్త్ వీక్ ఆఫ్ పీరియడ్ లో జస్ట్ బిఫోర్ పీరియడ్స్ థిక్ గా మ్యూకస్ ప్లగ్ లాగా వస్తుంది, ఎల్లోయిష్ గా ఉంటుంది. సో ఇది ఈ పీరియడ్స్ సంబంధించి ఈ ప్యాటర్న్ గా ఉంటే అది నార్మల్. దీన్ని అబ్నార్మల్ తేడా వచ్చేస్తుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అవడం వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, దీనివల్ల నాకు నడుము నొప్పులు వస్తున్నాయి, వీక్ అయిపోతున్నాను చాలా మంది చెప్తారు. అసలు కానే కాదు, అది కూడా హెల్దీ. మన కళ్ళల్లో ఆ కన్నీళ్ళు అవి రాకపోతే లూబ్రికేషన్ లేక కళ్ళు డ్రైగా అయిపోయి ఎండిపోయి మంట పుడుతూ ఉంటాయి. అలాగే ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలో గాడ్స్ నేచర్, సృష్టి అనమాట అది. అలాగే ఇక్కడ కూడా వైట్ డిశ్చార్జ్, ఆ గ్లాండ్స్ లో నుంచి రాకపోతే ఆ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు, బ్లాక్ అయిపోయిందేమో, అది ఎక్కడన్నా అక్యుములేట్ అయిపోయిందనేమో భయపడాలి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్. ఇప్పుడు నేను చెప్పిందంతా నార్మల్ వైట్ డిశ్చార్జ్. అబ్నార్మల్ అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ వైట్ డిశ్చార్జ్ ఏమైనా కొంచెం ఫిషీ ఓడర్ గా ఉన్నా, ఏమైనా దాంతోపాటు దురద వస్తున్నా, ఏమైనా ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ ఏమో అని అర్థం. ఈ రెడ్గా అయిపోయి సోర్గా, వెజినా అంతా సోర్గా అయిపోయి చాలా ఇచ్చింగ్ గా ఎక్కువ కోపియస్ డిశ్చార్జ్, కర్డీ వైట్ ఇరిగిపోయిన పెరుగు తొలకల్లాగా ఉందనుకోండి, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇంకా సోర్నెస్ కాకుండా స్వెల్లింగ్, ఉబ్బిపోయినట్టు అయిపోయి మంటగా నొప్పిగా ఎక్కువ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఈ వైట్ డిశ్చార్జ్ లో కొంచెం రెడ్డిష్ గా బ్రౌనిష్ టింజ్ ఏమైనా కనపడింది అనుకోండి, మన గర్భసంచి ముఖ ద్వారానికి ఏమైనా పుండు గానీ పూత గానీ వచ్చి అలా కాస్త బ్లీడ్ అవుతుందేమో అని అనేది భయపడాలన్నమాట. దానివల్ల వెంటనే వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకోవడం అవసరం అనమాట. సో నేను చెప్పిన ఈ అబ్నార్మల్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5లో ఏమైనా ఉంటే మీ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదర్వైజ్ నేను ఇందాక చెప్పిన మెన్స్ట్రువల్ ప్యాటర్న్ లో ఫస్ట్ వీక్ లో ఎలా ఉంటుంది, సెకండ్ వీక్ లో, థర్డ్ వీక్ లో, ఫోర్త్ వీక్ లో ఎలా ఉంటుంది, ఇవన్నీ గమనించుకుంటే అది నార్మల్. దాని గురించి అసలు నథింగ్ టు వరీ. సో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే,
డైలీ ఒకే ఒకసారి సోప్ వేసి చాలా ఓవర్ ఉద్దేశం అనుకోండి క్లీన్ చేసుకోవాలని, ఆ సోప్ వల్ల మన న్యాచురల్ గా ఉండాల్సిన మంచి ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా కూడా కిల్ అయిపోతాయి. అది వల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో డైలీ ఒకే ఒక్కసారి సోప్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. అండ్ వెజైనా క్లీన్ చేసుకునేప్పుడు ఫ్రంట్ నుండి బ్యాక్ క్లీన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇంకొకటి ఏంటంటే కాటన్ ప్యాంటీస్ వేసుకోవడం వల్ల, నైలాన్ ఫ్యాషన్ వేసుకోవడం వల్ల అక్కడ మాయిశ్చర్ ఉండేసి ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతాయి. సో కాటన్ ప్యాంటీస్ వేసుకోవడం వల్ల మంచిది. అవి కూడా ఫ్రీక్వెంట్ గా 6 months కి ఒకసారి చేంజ్ చేసేసుకొని మార్చేసుకుంటూ ఉండాలి. వాటిని వాష్ చేసిన ప్యాంటీస్ ని ఎండలో సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసేటట్టు ఉంటే దాంట్లో నిజంగానే నేను చెప్పిన బ్యాక్టీరియాలు వైరల్ ఏమన్నా ఉంటే కూడా సన్లైట్ తో అల్ట్రావైలెట్ రేస్ కి అవన్నీ కిల్ అయిపోతాయి అనమాట. అండ్ మాయిస్ట్ గా ఉంచుకోకూడదు ఆల్ ద టైమ్. కాస్త డ్రై చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసేటప్పుడే కాండమ్స్ ఏమైనా వాడుకోవడం. లేదు మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్ గా ఎన్నిసార్లు చేసినా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎంత వైద్యం చేసినా వస్తుంది అంటే షుగర్ ఒకసారి ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. షుగర్ వల్ల కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అర్జెంట్ గా షుగర్ చెక్ చేసుకొని హెచ్ఐవి లాంటి, గొనోరియా, సిఫిలిస్ లాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా మాటికి వస్తుందంటే చెక్ చేయించుకోవాలి. సో నేను చెప్పిన ఈ జాగ్రత్తలు, క్లీనింగ్ జాగ్రత్తలు, మళ్ళీ షుగర్ చెక్ చేసుకోవడం, ఏమన్నా బ్లడ్ టెస్టులు చేసుకొని హెచ్ఐవి టెస్టులు లాంటివి చేసుకోవడం, కపుల్స్ ఇద్దరు ఇంటర్ కోర్స్ అప్పుడు కాండమ్స్ వాడుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మందులు వాడే పని లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ.